బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో కనుక స్కిప్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతారు. నువ్వు కనుక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే అని ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది. ఫుడ్ బిజినెస్ లో నువ్వు చాలా లో స్టేజ్ నుంచి ప్రీమియం సెటప్ వరకు ఎంతలో అయినా స్టార్ట్ చేయొచ్చు. రోడ్ సైడ్ ఒక బండి పెట్టుకుంటాను అంటే ఆ బండి రెంట్కి తీసుకొని స్టవ్లు పాత్రలు కొనుక్కుంటే సరిపోద్ది. జస్ట్ 50,000 లో కూడా స్టార్ట్ చేయొచ్చు. అదే ఒక రెంటెడ్ ఏరియాలో అయితే అడ్వాన్స్ రెంట్ పే చేయాలి. ఒక చిన్న హోటల్ లాగా స్టార్ట్ చేస్తాను అంటే సీటింగ్ కోసం టేబుల్స్ చైర్స్ అన్ని అరేంజ్ చేయాలి. ప్రీమియం గా ఉండాలి అనుకుంటే మంచి అంబియన్స్ అండ్ సర్వీస్ ని మెయింటైన్ చేయాలి. లగ్జరీగా స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు మనం అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, అలాగే మన ఏరియాలో సేల్ ఎంత జరిగింది, మన కాంపిటేటర్స్ ప్రైజెస్ ఎంత పెట్టారు, ఇలా అన్ని ఒక బుక్ లో నోట్ చేసుకొని మీరు కూర్చొని బాగా ఆలోచించి క్యాలిక్యులేట్ చేస్తేనే తెలుస్తుంది. అది మీ ఏరియా కాబట్టి, మీ ఐడియా కాబట్టి, మీ మనీ కాబట్టి మీరే డిసైడ్ అవ్వాలి మన టార్గెట్ ఏంటి అని. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఒక మాస్ ఏరియాలో క్వాలిటీ అండ్ హైజీన్ మెయింటైన్ చేసి ప్రీమియం గా సేల్ చేసినా కూడా కస్టమర్స్ అందరూ రోడ్ సైడ్ బండి దగ్గరకే వస్తారు. సో అండర్స్టాండ్ ద కస్టమర్ సైకాలజీ. అలాగే మార్కెట్ ని అర్థం చేసుకున్న తర్వాత బిజినెస్ లో ఎంటర్ అవ్వండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయలేదు అనుకో చాలా బాగోదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి.